హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. పడుకుని ఉన్న నన్ను చూడగానే మొహమాటంగా వెళ్ళిపోబోయాడు. పర్వాలేదులే రా అన్నాను. కృష్ణ వెనక్కి తిరిగి లోపలికి వచ్చి నా తల వైపున ఉన్న ఆల్మరాలోంచి పర్స్, జేబు రుమాలు తీసి లాల్చీ జేబులో పెట్టుకుంటూ పడుకున్నావే అన్నాడు. తలనొప్పిగా ఉంది అన్నాను కణతలు నొక్కుంటూ. లేచి స్నానం చేసి వేడివేడి కాఫీ తాగు, అదే పోతుంది చెప్పేసి వెళ్ళిపోయాడు. మంచానికి అంటుకుపోయిన దానిలా మళ్ళీ లేవలేదు. భోజనం ఎందుకు వద్దన్నానంటే ఒకసారి ఎక్కువగా ఆలోచించినా నా మొహం వాడిపోయి సుస్థి పడిన దానిలా అవుతుందని. అత్తయ్య వంట ఇంట్లోకి రాబోయే హడావిడిలో పడుతోంది. ఆకుపచ్చ నలుపులో ₹1 డాట్స్ ఉన్న తెల్లటి పుల్వాయిల్ చీరలో, మెడకు చేతులకు నల్లటి గోటు ఉన్న తెల్లటి జాకెట్తో రాజేశ్వరి అప్సరసలా ఉంది. ఆడపిల్లనైన నేనే కళ్ళు మరల్చుకోలేకపోయాను. రాబోయే అతను ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు. రాజేశ్వరి అందంగా ఉంది, కానీ ఆడదానికంటే మించిన మరో సుగుణం, నిదానం ఉంది. మగవాళ్ళు ఆడవాళ్ళలో కోరుకునే వినయ విధేయతలున్నాయి. ఎలాంటి వాడి జీవితంలోనైనా మోగగా, నిశ్శబ్దంగా, అంతర్వాహినిలా ఐక్యమైపోయే స్వభావం కలది. ఎవరి జీవితంలో అడుగు పెడుతుందో అతను అదృష్టవంతుడు. ఎందుకంటే అతని జీవితం నందనవనమవుతుంది. కృష్ణ పెళ్లివారిని తీసుకొచ్చాడు. అతను వెళ్ళేసరికి రాజేశ్వరి జడ వేసుకుని కాటుకా బొట్టు పెట్టుకుంది, కానీ ఈ అలంకరణ అంతా మొదలవలేదు. నా చేతులతో నేను స్వయంగా శ్రద్ధగా అలంకరించిన రాజేశ్వరిని పూర్తయిన తర్వాత అత్తయ్యని, మంగమ్మ గారిని పిలిచి చూపించాను. రాజేశ్వరిని చూసిన అత్తయ్య సంతృప్తిగా తలూపి లోపలికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవిలా ఉన్నావు, ఆప్యాయంగా మెటుకులిరుస్తోంది మంగమ్మగారు. కృష్ణ ఇంటికి రాగానే పెళ్లివారిని ముందు హాల్లో కూర్చోబెట్టి రాజేశ్వరిని చూడడానికి మేమున్న గదిలోకొచ్చాడు. అయిందా రాజు? సమాధానంగా నాతో పాటు మంచం మీద కూర్చుని ఉన్న రాజేశ్వరి లేచి నిలబడింది. ఒక్క క్షణం కృష్ణ కళ్ళు చురుగ్గా రాజేశ్వరిని ఆపాంతం పరీక్షించినాయి. ఆ కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం, సంతృప్తి కదులాడడం నేను గమనించకపోలేదు. కానీ వెంటనే ముఖం చిట్లించాడు. కనుబొమ్మలు ముడుచుకున్నాయి. చిరచిరలాడుతున్నట్టుగా చూస్తూ, ఈ అలంకారం అంతా ఏమిటి? ఇదంతా చేసుకోమని ఎవరు చెప్పారు నీకు అన్నాడు. నేను తెల్లబోయాను. రాజేశ్వరి పిడుగుబడిన దానిలా చూసింది. తీ ఆ లోలాకులు, గాజులు, గొలుసు అన్నీ తీసేయి, ఆ చీర కూడా విప్పు అన్నాడు. అతని నోటి నుంచి ప్రశంసా వాక్యాలు వస్తాయని ఎదురు చూస్తున్న నేను హఠాత్తుగా అతను చిరాకు పడడం చూసి ఏమనాలో తోచన దానిలా నిలబడిపోయాను. ఇంతలో అత్తయ్య గదిలేకొచ్చింది. ఆవిడ వెంట మంగమ్మగారు కూడా ఉంది. కృష్ణ గిరుక్కున అత్తయ్య వైపు తిరిగి కోపంగా అన్నాడు, ఏమిటమ్మా ఇదంతా? నువ్వు చూసావా? ఇంత చిన్న విషయం కూడా నేను మీకు చెప్పాలన్నమాట. ఎలా దాన్ని తయారు చేయాలో కూడా తెలియదా నీకు? అత్తయ్య తెల్లబోయిన దానిలా మాట్లాడలేదు. కానీ మంగమ్మగారు ఊరుకోలేదు. ఆవిడ అందుకుంది, అమ్మాయికి ఏమైందిరా? అచ్చు లక్ష్మీదేవిలా ఉంటేను. ఉంటుంది, కానీ కట్నం ఇవ్వలేమని బేరాలాడుతున్న మనం పిల్లని ఇన్ని నగలతో చూపిస్తే ఎంతైనా బాగుంటుంది అనలైనా ఇంత అలంకారం దేనికి? ఇదేమైనా బ్యూటీ కాంటెస్టా? పిల్ల ఇంట్లో ఎలా ఉంటుందో అలా చూపాలి కానీ. రాజు, ఎవరికో మతిలేదనుకో, నీకెలా లేకపోయిందే అంటూ గబగబా పిల్లలందరూ బట్టలు పెట్టుకుని పెట్టి దగ్గరికి వెళ్ళి దాన్ని తెరిచి అందులో నుంచి రాజుకున్న ఒకే ఒక్క మంచిది తెలుపు చీర, చిన్న చిన్న పూలున్న తెల్ల చీర తీసి మంచం మీద గిరాటేస్తూ, 2 నిమిషాల్లో తయారవ్వాలి, ఆ నగలన్నీ తీసేయి, చేతులకు నీ ఎర్రమట్టి గాజులు వేసుకో, నేను మళ్ళీ గదిలోకి వచ్చేసరికి నువ్వు సిద్ధంగా ఉండాలి అని ఆజ్ఞాపించి, రామ్మ ఇలా ఈ లోపల వాళ్ళ కాఫీ పలహారాలు ఇచ్చేద్దామన్నాడు. అత్తయ్య, మంగమ్మగారు కృష్ణ వెనక వెళ్ళిపోయారు. నేను రాజేశ్వరి వైపు చూశాను. రాజేశ్వరి ఏడుపు ఆపుకుంటున్నట్టుగా క్రింద పెదవి పళ్ళతో నొక్కిపట్టి గబగబా గొలుసు గాజులు అన్నీ తీసేసింది. చకచక ఎర్రరంగు మట్టి గాజులు 4 2 చేతులకు వేసుకుంది. నేను కట్టిన చీర, శాటిన్ లంగా విప్పి తన లంగా మీద కృష్ణ పడేసిన చీర కట్టేసుకుంది. జడలో గులాబీ కూడా పీకి మంచం మీద పడేసింది. టైం లేకపోయింది, లేకపోతే జడ విప్పి బిగువుగా వేసుకునేదేమో. ఓడిపోయినట్టున్న నాకు ఈ అవమానం రాజేశ్వరిదా నాదా అనిపించసాగింది. నిశ్చేష్టురాలిని అయిపోయిన నేను నీరసంగా మంచమంచును కూర్చుని గోళ్లు కొరకసాగాను. బయట గదిలో కృష్ణ పెళ్లివారిని మంచినీళ్ళు కావాలా, ఇంకో 2 పకోడీలు తీసుకోండి అంటూ ఎంతో నమ్రతగా, మర్యాద ఉట్టిపడుతున్న కంఠంతో బలవంతం చేస్తున్నాడు.
క్షణం క్రితం కోపంతో కంగుమని ఎదుటి వాళ్ళని విమూఢుల్ని చేసిన కంఠానికి ఇప్పుడు ఈ స్వరానికి పోలికే లేదు. కృష్ణ సంగతి తెలియని వాళ్ళంతా మొదట నేను అనుకున్నట్టే ఎంత మెత్తటి మనిషో అని అపోహపడే అవకాశం ఉంది. 5 నిమిషాల్లో కృష్ణ చెప్పి వెళ్ళినట్టుగా మళ్ళీ గదిలోకొచ్చాడు. రాజేశ్వరి భయంగా అతని వైపు చూసింది. ఈసారి కృష్ణ కళ్ళు సంతృప్తిగా చూసినాయి. దగ్గరగా వచ్చి రాజేశ్వరి ముఖం పెట్టి పైకెత్తి, ఏది ఇలా చూడు, ఉండు, ఈ చివరి కంటి కాటుక ఎక్కువ కొస వచ్చేసింది అంటూ తన జేబురుమాలు తీసి తుడిచాడు. పౌడర్ అడిగి తీసుకుని తనే ఆ కాటుకు కనిపించకుండా సరిదిద్దాడు. తర్వాత హఠాత్తుగా నవ్వుతూ రాజేశ్వరి నెత్తి మీద చిన్నగా ముట్టి, ఏం భయం లేదు, మరీ బిగుసుకుపోయినట్లు కూర్చోకు, వాళ్ళు నిన్ను తినటానికి కానీ ఎత్తుకుపోవటానికి కానీ రాలేదు. ఏదైనా అడిగితే బెదిరిపోయి తడబడ్డావంటే నీకు నత్తి ఉందని నచ్చలేదంటారు. చక్కగా సమాధానం చెప్పు. నీకేదైనా భయం వేస్తే నా వైపు కానీ అమ్మ వైపు కానీ చూడు, తెలిసిందా అన్నాడు. రాజేశ్వరి ఎర్రబడిన ముఖాన్ని దించుకుని అలాగేనన్నట్లు తలూపింది. కృష్ణ హఠాత్తుగా నా వైపు తిరిగి, ఇదేమిటి, నువ్వు జడైనా వేసుకోకుండా ఎలా కూర్చున్నావన్నాను. నాకు తలనొప్పి పోలేదు అన్నాడు కోపంగా. అన్నాను. కృష్ణ రాజేశ్వరిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు ప్రత్యేకంగా పెళ్లివారు వస్తున్నారని, మరుగు ఉండదని ముందు గదికి ఈ గదికి ఎవరినో అడిగి పరదా ఒకటి తెచ్చికట్టారు. అది ఎప్పటిదో, ఏ ఈక్ష్వాకుల నాటిదో. గుడ్డ పాతబడి చెరగటానికి సిద్ధంగా ఉంది. కుడివైపున ఒక చోట ఎలుగు కొట్టేసింది. పరదా నిండా ముదురు రంగుతో పూలు ఉండటం వల్ల పరీక్షగా చూస్తే తప్ప అక్కడ చిరుగు ఉన్నట్టు కనిపించటం లేదు. రాజేశ్వరి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ పరదా దగ్గరకు వచ్చి ఆ కన్నంలో నుంచి చూడసాగాను. పరదా చాలా పొడవుగా ఉండటం వలన నేలకు ఆనుకుని వేలాడుతోంది కాబట్టి నేను కానీ నా పాదాలు కానీ వాళ్ళకు కనిపిస్తాయనే భయం ఏమీ లేదు. ముందు గదిలో మామూలుగా పట్టి మంచం వేసి ఉండే చోట అది తీసేసి 3 కొయ్య కుర్చీలు వేశారు. ఆ కుర్చీల పక్కన ఇంకో చిన్న స్టూలు ఉంది. వాటికి ఎదురుగా గది మధ్యగా ఓ చాప వేసి ఉంచారు. ఆ చాప మీద రాజేశ్వరి కాక ఇంకో వయసు మళ్ళినావిడ, మరో 3 ఆడపిల్లలు కూర్చుని ఉన్నారు. కుర్చీలో 3 తలుపు దగ్గరగా రాజేశ్వరికి ఎదురుగా పెళ్ళికొడుకు కాబోలు ఓ 25 ఏళ్ళు పడుచువాడు, అతని పక్కకు అతని పోలికలు స్పష్టంగా కనిపిస్తున్న ముసలాయన, ఆయన తర్వాత ఆచార్యులు గారు కూర్చుని ఉన్నారు. కృష్ణ గోడవారగా ఓ పక్కన నిలబడి ఉన్నాడు. అతనిలో ఓ విధమైన హుందాతనంతో పాటు బాగా పెద్ద మనిషి తరహా కూడా కనిపిస్తోంది. ఆడవాళ్ళు రాజేశ్వరిని మ్యూజియంలో కూర్చోబెట్టిన బొమ్మను చూసినట్టు పరీక్షగా చూస్తున్నారు. నేను పెళ్ళికొడుకుని పరీక్షగా నకసిక పర్యంతం విమర్శగా దీక్షగా రెప్పవాల్చకుండా చూడసాగాను. అతను ఒక్క మాటలో చెప్పాలంటే జూలో జంతువులా విచిత్రంగా వినోదంగా ఉన్నాడు. శరీర ఛాయ చామన ఛాయకు ఒక రంగు తక్కువే. కనుబొమ్మలు ఒత్తుగా పొదల్లా ఉన్నాయి. ముక్కు దృఢంగా పొడుగ్గా మొహానికి మించి ఉండటంతో ముఖం వైపు చూడగానే ఒక ముక్కే కనిపిస్తుంది. కళ్ళు చిన్నవిగా ఉన్నాయి. పెదవులు బండలా మోటుగా సిగరెట్ కాల్చే అలవాటున్నట్టుగా నల్లగా లోపల ఎర్రగా ఉన్నాయి. పక్కపాపిడి తీసుకుని వ్యాజిలిన్ బాగా రాసుకుని అణుచునట్లు దువ్విన ఆ జుట్టు దట్టమైన వంకీలతో ఒక పక్క కొండలా మరో పక్క మామూలుగా ఉంది. నల్లటి టైట్ ప్యాంట్ వేసుకున్నాడు. చారల బుష్ షర్టు ఛాతీ మీద 2 గుండులు వదిలేసి ధరించాడు. కాళ్ళకు వేసుకున్న ఫుల్ బూట్ మేజోర్లు కొత్తవి కాబోలు అందరికీ కనిపించేలా కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. అతను కూర్చున్న తీరే నచ్చలేదు నాకు. మగవాళ్ళ లోకల మగసిరి ఉందాతనం అసలు వాళ్ళు కూర్చోవడంలోనూ మాట్లాడడంలోనే కనిపిస్తుందని నా నమ్మకం. అతనిని చూడగానే మార్చుకుని చొరచొరా చూసి గిరుక్కుని లేచి లోపలికి రాకుండా ఓపిగ్గా అక్కడే కూర్చున్న రాజేశ్వరి సహనానికి నేను అచ్చిరవన్నాను. రాజేశ్వరి చుట్టూ కూర్చున్న ఆడవాళ్ళు దాన్ని ప్రశ్నలతో చంపేస్తున్నారు. వంటొచ్చునా అమ్మాయి, వయసు మళ్ళిన ఆవిడ అడిగింది. రాజేశ్వరి తల ఎత్తకుండానే వచ్చునన్నట్టు తలూపింది. గుమ్మం వద్ద నిలబడి ఉన్న మంగమ్మగారు అందుకుంది. అబ్బో, వంట మాటే అడిగారు. మా అమ్మాయి ములక్కాడ వేసి సాంబారు చేసిన దాని చేత్తో గుత్తి వంకాయ కూర తిన్నా అమృతం తిన్నట్టే ఉంటుంది. అలాగా, వంటకేముందిలేండి, ఆడపిల్లలున్న తర్వాత అందరికీ వస్తుంది. కుట్లు అల్లికల్లాంటివేమైనా? ఈసారి ప్రశ్న అడగటం తన ఛాన్స్ అన్నట్టు టక్కున అడిగింది. ముగ్గురులో ముదురు రంగు ఎరుపు చీర కట్టుకున్న ఒక అమ్మాయి. రాజేశ్వరి మాట్లాడలేదు. మంగమ్మగారే మళ్ళీ అందుకుంది.
కుట్టుమాట చెప్పారు, దానికి రాని కుట్టేలేదు. ఏ పుస్తకం చూసినా ఇట్టే నేర్చుకుంటుంది. ఊళ్ళో ఆడపిల్లలంతా మధ్యాహ్నం దాని చుట్టూ చేరి క్షణం ఊపిరాడనివ్వరు. కుట్టినవేమైనా ఉన్నాయా? బోలెడన్ని. మీకు చూసే ఓపికండాలి గాని. మంగమ్మగారు లోపలికి వెళ్ళి అత్తయ్యని అడిగి 2-3 తెచ్చింది. వాళ్ళు వాటిని పరీక్షగా చూసి పక్కన పెట్టేశారు. పాటలేమైనా వచ్చా? మా అన్నయ్యకి పాటలంటే ఇష్టం. కీచుగొంతుతో ఉన్న ఒక అమ్మాయి హుషారుగా ముందుకు వంగి అడిగింది. పెళ్ళికొడుకు ముసిముసి నవ్వులు నవ్వాడు. రాజేశ్వరి రానన్నట్టు తలూపింది. రావన్నట్టు. మంగమ్మగారు గయ్యమన్నట్టు కసిరింది. రావంటావేమే? ఇప్పుడు సిగ్గుపడితే ఇంకెప్పుడు నువ్వు పాడేది? పాడు ఒకటి అని వాళ్ళతో చక్కగా పాడుతుంది. సంగీతం చెప్పించలేదు కానీ అపర సరస్వతి అంటే నమ్మండి అంది. సినిమా పాటలేమైనా పాడించండి అన్నాడు పెళ్ళికొడుకు. రాజేశ్వరి మంగమ్మగారి బలవంతం మీద అత్తయ్య చెప్పగా చివరి కృష్ణ కూడా పాడమ్మా ఏదన్నా ఒకటి అనగా చివరికి రేడియోలో తరచుగా వినిపించే కృష్ణశాస్త్రి గారి భావగీతం ఒకటి పాడింది. నేను అసహనంగా నుదురు కొట్టుకున్నాను.